గమ్మతి వార్తలు. అందరికి శనార్థులు బాగురా అంతా గమ్మతి వార్తలకు అందరూ సిద్ధంగా ఉన్నట్టనా? ఇక మరి ఆలస్యం ఎందుకురా, ముందుగా పెద్ద వార్తలు రాసుకుందాం భార్య. వైద్యం చెయ్యరాట, ఫోన్లలోనే మాట్లాడతారట. వినరో భాగ్యము గుడ్డు కథ, పప్పు కుండ కథ. జగన్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టిండో ఎరికేనా? బస్సు కింద జోలపాట పాడుతున్నా చెల్లె. కాళ్ళ బేరానికి వచ్చిన కేసీరావు. ఉడకవే ఉడకవే ఉగాది దాకా అంటే నాకేం పని లేదు, ఏరు దాకా దాకా అన్నట్టు. ఈ సర్కారు దవాఖాన డాక్టర్ల సకదనం ఎంత ముద్దుగుందంటే నా సామిదంగా. మరి ఈయన జీతాలు పిట్టలు గిట్ట మేస్తున్నాయి ఏంది? గందుకనే గిట్ట చేస్తున్నట్టు రేషా. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలము వేమలకొండ ఊరిలో ఇక సర్కారు దవాఖాన ఉందాడనులా. ఉంటే ఏం సకదాల ఉంది, ముండబోసి ఎండలా కూర్చున్నట్టు వన్య తప్పి చిన్నపోయి చింత చేస్తుందాడనులా సర్కారు దవాఖాన. ఎందుకంటే ఈ దవాఖానలో పనిచేసే పనిమంతురాలు డాక్టరు జ్యోతి మేడం గారికి రోగంతో వచ్చిన పేషెంట్ల కంటే సెల్ ఫోనే ముఖ్యమైందాడనురా. ఇక పేషెంట్లను పక్కకు నిలబెట్టి ఇగో ఫోన్లో ఎట్లా ముచ్చట పెడుతుందో చూడు. ఇక చేసేది ఏమి లేక పాపం పేషెంట్లు తెల్లముఖం వేసుకొని పందిరి గుంజల లేక ఎట్లా నిలబడ్డారో కానొస్తున్నారులో. ఇది కథ. ఇక కొంచెంసేపటికి చూసినాక మందులు ఇచ్చే కాడ కూడా పేషెంట్లను గంటల కొద్దిగా నిలబెట్టుకొని లాపర్వా చేస్తుర్రులా. సాపతికి అరుచుకునే డాక్టర్లు గింత నిర్లక్ష్యంగా పేదోళ్లకు పచ్చి పర్వ లేకుండా వైద్యం చేస్తే మేము ఎట్లా బతకాలి అని చుట్టుపక్కల ఊరోళ్ళు అనుకుంటున్నాడనుల్లా. చూడాలి మరి పై అధికారులు వేమలకొండ డాక్టర్ల మీద ఏం చర్య తీసుకుంటారో ఏం కాదో అని ఎదురు చూస్తూ ఉన్నారట ఊరోళ్ళు. ఇక ఏపీలో జగన్ పరిపాలన మోతమవుతున్నాడు. నువ్వు ఎందుకు ఏగేయే బర్రెకు సాగేయ అన్నట్టుందట కథ. ఇక ఈ సైకిల్ పార్టీ లీడరు సంకలు గుద్దుకుంటా ఫోన్లు తిరుగుకుంటా ఏదేదో చెప్పుకొస్తుండు. ఇందా పాది మనం కూడా. తెలంగాణలో కేసీరావే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటే ఇంకా జగన్ రెట్టింపు ఉత్సాహంతో జనాల మెడల మీద మొయ్యలేని బరువు పెట్టి ఏపీ జనాలకు షిప్ప చేతికిచ్చే రోజులు వచ్చినాయని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు చెప్పుకొస్తుండలా. ఏందో ఇందాం పారి. నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అని చెప్పి సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసిన ఘనత ఏంటంటే 10 రూపాయలు ఉండే పన్నుని 100 రూపాయలకి పెంచావు. అలాగే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 10 రూపాయలు ప్రజలకు పంచిపెట్టి 90 రూపాయలు నువ్వు నొక్కేశావు. అలాగే 10 రూపాయలు ఉండే ధరల్ని 100 రూపాయలకి పెంచేశావు. 2024 అసెంబ్లీ ఎన్నికలు నువ్వేదైతే చెప్తున్నావో పేదవాడికి ధనికుడిగా చెప్తున్నావో అది కాదు. 2024 ఎన్నికలు దేనికి యుద్ధం అంటే, ఎవరి మధ్య యుద్ధం అంటే జగన్ సుఖాలకి జనం కష్టాలకి మధ్య జరగబోయే యుద్ధమే 2024 అసెంబ్లీ ఎన్నికల యుద్ధం. నువ్వేదైతే జనాన్ని బాధలు పెట్టావో, ఏదైతే కష్టాలు పెట్టావో, నువ్వు ఎంత సుఖపడుతున్నావో, నీ సుఖానికి నువ్వు జనాన్ని పెట్టిన కష్టాలకి మధ్య పోరాటమే 24 అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. మరి రాజధాని సంగతి ఎందాక వచ్చిందేవో ఆనందన్న. తెలుగు జాతి ప్రపంచ వ్యాప్తంగా నువ్వు రాజధానిని హత్య చేసినందుకు, రాజధానిని ముక్కలు చేసినందుకు, 3 రాజధానులు అని చెప్పి నాటకాలు అడిగి మళ్ళీ నిన్న హైదరాబాద్ కూడా రాజధాని 4 చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి, తెలుగు జీవితాల్లో ఆంధ్రప్రదేశ్లో నీ పాలనని చీకట యుగంగా ఈవేళ భావిస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. అది అన్నట్టు ఆనందన్న ఎమ్మెల్యేలను జగను దక్షిణాదికి ఉన్నోళ్ళను ఉత్తరాదికి ఉన్నోళ్ళను దక్షిణాదికి మారుస్తుండట. ఏందన్నట్టు ఈ మార్చుడు సంగతి ఏంది, లోపల ఏమి నడుస్తుంది? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఇక్కడున్న ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యేని వెస్ట్ గోదావరికి,
వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేని కృష్ణా జిల్లాకి, రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అభ్యర్థుల్ని. అందుకే ప్రజలు నిన్ను పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడానికి 24 ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రానికి నువ్వు పనిచేయవయ్యా, నువ్వు ఎమ్మెల్యేలు పంపడం కాదు, నిన్నే పక్క రాష్ట్రానికి పంపేస్తాం, నీకు ఏపీలో నీకు నీ పార్టీకి భవిష్యత్తు లేదు, బతుకేదని చెప్పడానికి వేళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది ఆనందన్న అంబేద్కర్ విగ్రహం పెట్టిన అసలు కథ ఏందో జర ఇప్పి చెప్పరాదే. నువ్వు అంబేద్కర్ విగ్రహం దేనికి పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం నీ తప్పులు కప్పించుకోవడానికి, దళితుల మీద చేసిన దాడులు కప్పించుకోవడానికి, దళితుల మీద నీ ప్రభుత్వం జరిపిన హత్యాకాండను కప్పించుకోవడానికి, నీ కాకినాడలో నీ ఎమ్మెల్సీ దళితుల శవాన్ని డోర్ డెలివరీ చేసింది మర్చిపోవడానికి నువ్వు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ మహానుభావుని ఎదురెట్టి ఈవేళ నువ్వు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. దళితులు నువ్వు అనుకున్న అమాయకులు కాదు, ఏ దళితుడు దీన్ని మర్చిపోడు. అందుకే ఈ రోజు రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులే నిన్ను ఓడించడానికి ముందు వరుసలో నించోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి, గుర్తుంచుకో. ఎన్ని వేషాలు వేసినా కూటికే, ఎంత చితికినా కాటికే అన్నట్టు ఈసారి జగన్ను ఇంటికే పరిమితం చేస్తట్టునేమే నీ అన్యాయం పాడువాడా. ఇక పెంటగడ్డల ఈగలు, బంజర దొడ్ల దోమలు ఏ రకంగా జిబజిబ అంటాయో ఇక ఇప్పుడు బస్సులలో కూడా ఆడకలు గంతే జిబజిబుతుని ఉన్నారు. అడనుల్లా ఇలా సకదానం ఎంత ముందుకు ఉందంటే ఆఖరికి పానాలు పోగొట్టుకునే కాడికి వచ్చింది కథ. ఇక చూడు, పిరి బస్సు ఎందుకే ఈ కసు బుసు, ఆడోళ్ళు అంటే నీకు అయ్యిందాలుసో, ఆడోళ్ళు అంటే నీకు అయ్యిందాలుసో. పిరి బస్సు ఎందుకే ఈ కసు బుసు, ఆడోళ్ళు అంటే నీకు అయ్యిందాలుసో, ఆడోళ్ళు అంటే నీకు అయ్యిందాలుసో. సీట్లేమో తగ్గించిరి ఆడోళ్ళను నిలబెట్టిరి, సీట్లేమో తగ్గించిరి ఆడోళ్ళను నిలబెట్టిరి, పైసలు ఇస్తలేమని పరచాను మాకు బరాబర్ చేసిరి. పిరి బస్సు ఎందుకే ఈ కసు బుసు, ఆడోళ్ళు అంటే నీకు అయ్యిందాలుసో, ఆడోళ్ళు అంటే నీకు అయ్యిందాలుసో. ఇక మరి కడుపు చల్లకుండా రేవంతమయ్య సర్కారు ఈ పిరి బస్ అని ఏమంటే పెట్టిందో అమలక్కలు అత్తల మీద పంచాయతీ పెట్టుకొని సంకలు గుద్దుకుంటా తీర్థయాత్రలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇదంతా లోకమంతా ఎలిచిపోయిన ముచ్చటే. కానీ ఇక పట్నం హైదరాబాద్లో కూడా నీ దండం పెట్టి ఇక గుమ్మాజకాయ గుంపుగూడి ఇక ఉంటాయి కదా, హుస్సేన్ సాగరు, చార్మినారు, గోల్కొండ, జూ పార్కు గిట్ట చూద్దామని ఇక లెంకలు కొట్టుకుంటూ పోతుంటే కథ ఎందాక వచ్చిందో చూడుది, ఆడకల పనితనం ఎందాక పోయిందో చూడుది. ఇక బస్సుల కింద పడి జోలపాట వాడుతున్నారు తమాషగా. ఇక చూడుది, ఇక మరి గిసవంటి కథ నడిపిస్తున్నారు. ఈ పిరి బస్సు అనేసరికి ఇక మొత్తం గుమ్మాజాక ఈ బస్సులు ఎక్కుతున్నారు. ఇక చిన్న లేదు పెద్ద లేదు, అత్తలు బస్సులే కోడలు బస్సులనే. మరి ఎట్లా చేస్తారు ఏం కథ కానీ రాంగ మాత్రం ఇది ఎందాక దారి తీస్తుందో ఏం కథ కానీ పరిశాన్ అవుతున్నారట మొగోళ్ళ సంగపోలు. వినరో భాగ్యము గుడ్డు కథ, వినరో భాగ్యము పప్పు కుండ కథ. ఇక కోడి రికార్డింగ్ డాన్స్ వేసి మరి పొదగాడంటే గుడి వరకే తెలుసాక ఆయన అడుగుదాము. ఇక మరి అట్లనే లోకేష్ అమ్మయ్య గుడికే నటనలో ఏందో పప్పుకుండ కథ ఆ గాసంగని కూడా బయట పెడదాము, ఏందో అరుచుకుందాం పని. కోడి గుడ్డు పెడుతుందా ఆమ్లెట్ పెడుతుందా అంటే కోడి డైరెక్ట్గా ఆమ్లెట్ వేస్తుంది, గుడ్డు పెట్టదు అని ట్రోల్ చేస్తున్నారట మంత్రి అమర్నాథ్ సార్ను. వెనుకటికి అమర్నాథ్ సారు ఓ కథ చెప్పుకుంటా కోడి గుడ్డు మాత్రమే పెడుతుంది, కోడిని పెట్టదు అని పిట్ట కథ చెప్పుకుంటా
కోడి గుడ్లు ఉదిగినాక పిల్లల్ని చేస్తుంది గా మాత్రం జనాలకు తెలియదా మా ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది ఏం చేయకపోయింది అని ఇగో ఈ రకంగా గుడ్డు కథ చెప్పేసరికి ఇక ఇప్పుడు నారా లోకేష్ అయ్య గా ముచ్చటే ముంగటేసుకొని రామసక్కని బహుమతి ఇస్తుండ్రులా ఈ అమర్నాథ్కు మంచి కథ చెప్పినవని. ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమండి కరణం గారు గోతిలో పడ్డారు అంటే కాదు కసరత్తు చేస్తున్నాను అన్నట్టు. మరి ఇప్పుడు లోకేష్ అయ్య గుడ్డు కథ విన్నాక ఇక అమర్నాథ్ ఊకుంటాడులా. అబ్బో ఇక లోకేష్ అయ్యకు ఇక ఆయన కూడా ఒక అవార్డు పట్టుకొని వచ్చిండులా. పప్పుకుండని పట్టుకొని వచ్చిండు అమర్నాథ్. ఇక ఆయన కూడా అవార్డు ఇస్తాడట. మరి ఈయన ఏమంటుండో ఇందాం పని. వాళ్ళు ఎవరన్నా ఏట్లా వాళ్ళు పైకి పడిపోద్దు. ఏబిఎన్ కానీ TV5 కానీ ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వారి ద్వారా పంపిస్తాను. పోనీ పాడైపోను గారా గవ్వనరకు గడ్డం కొరుగుతా అంటే ఎంటకనరకు ఎంత అనడాట. వెనుకనుకో కానీ అగో గచ్చనే ఉందిగా ఇప్పుడు కేసీరావయ్య పంచనము. ఓ సారు మన పొత్తెప్పుడు ఇక గిదే అమ్మాయి ముంగటేసుకుంటున్నాడా సారు. ఇక మరి ఈ మాటలు విన్నాక మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు ఏం కథ ఇందాం. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాక బొక్కబోర్లో పడ్డ కేసీరావు ఒంటరి పచ్చిలాగా దిక్కు మొక్కు లేక గాజుల గదికి రోకరి ఊనినట్టు చింతకాంతుడై కంటికి పుట్టడు ఏడుస్తుంటే నమ్ముకున్న లీడర్లు ఒక్కొక్కరు కారు దిగి చెయ్యితో షేకాను ఇచ్చుకుంటా ఇచ్చలా అయ్యేసరికి ఉన్న బలం ఊసిపోయారని కేసీరావు కక్కలేక మింగలేక చెప్పలేక సచ్చి బతుకుతుంటే పార్లమెంటు ఎలక్షన్లు యాదికొస్తున్నాయి అడనుల్లా నిద్ర బట్టనిస్తారేవాట ఈ బతుకు సల్లగుండా. కాంగ్రెస్ వాళ్ళు గత తప్పులు ఏంచిపోసుకుంటా కేసీరావును అసెంబ్లీలో తూర్పాడబడుతుంటే ఇక ఎటనానా చేసి బీజేపీతో పొత్తుగూడి ఎంతో కొంత బలం సంపాదించుకుందామని చూస్తుందట కేసీరావు. ఇంకా బీజేపీ వాళ్ళేమో ఎంత ముద్దుగున్నావయ్యా కేసీరావయ్యా, అయాళ్ళేమో కేడి మోడీ బోడీ అని ఎట్లా ఎక్కించినావు, ఎన్ని తీటమ్మా మోడీని అగౌరవ పదజాలంతో ఎట్లా తెచ్చిపోసినావు అని సమాధానం ఇస్తున్నాడు నువ్వులా. ఇక ఏకంగా బండి సంజయ్ అయితే నీ దండం పెట్టి ఇగో ఈ రకంగా కార్యకర్తలకు పాఠాలు చెప్తుండ్రు. ఓ బండి సంజయ్ అన్న నిజమేనా అనే బీఆర్ఎస్ బీజేపీకి పొత్తు ఉంటుందని పుకారు తేలుతుంది నిందియాలా, ఏమంటావే? ఈ మధ్య బీఆర్ఎస్ లలో పొత్తు అంటున్నారట. ఉంటారానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురు అన్నచారా, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులు వేసుకున్నారా? చెప్పులు తీరి ఇలా తాడపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఓ అన్న నిప్పులేందే పొగరాదు అన్నట్టు మోడీ సారు అపాయింట్మెంట్ కూడా అడిగినాడు కానీ కేసీరావయ్య ఇక రేపో మాపో ఢిల్లీకి పైన కడతాడు కానీ. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది ఢిల్లీ పోతుంటాడు. అయితే స్కాచ్ కోసమో అయితే కాళ్ళు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పానా? ఎక్కుతామా? ఢిల్లీ వాడు కేసీఆర్ వీకిండా ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చిండు ఆడేం పోడ్చిండు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు అటు పాకిస్తాన్ పోమని చెప్పారు అర్థనాడా, అటే వీక్మని చెప్పాను.
అంటే వీక్ అని చెప్పి కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలడా, ఎవడియాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కోరితే వాళ్ళకి నువ్వు రాసినావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసివి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యాలక పట్టిన వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసాక ఏం చేసినట్ట ఒక్కొక్క మంత్రి పిలిచిండు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడో చెవులో చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా ఫ్యాక్ట్. ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగెత్తి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పంటారు, లేవమంటే లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్తో పొత్తాడు, బీజేపీతో పొత్తాడు. ఎవరికి పొత్తు పెట్టుకున్నావా? ఏమో సంజయ్ అన్న, నువ్వు ఎన్ని చెప్పినా జనాల నాలుకల మీద నాట్యం ఆడే మాట ఏంటంటే 100 కోట్ల మందు దందాలు కవితమ్మను బీజేపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు బదులుకున్నారు కాబట్టి కవితమ్మ మీద కేసు కట్టలేదు, జైలుకు పంపలేదు అని ఇప్పటికీ జనాలు అనుకుంటుర్రే సంజయ్ అన్న. ఇవన్నీ నమ్మాలో ఎట్లా చేయాలనో ఏమో పోవే, మీ మాటలు చల్లకుండా. గుడిపాము గడిచినట్టు గంగిగోవు ఊడ్చినట్టు ఆ పేదోళ్లకు ఎంత కష్టం వచ్చి పాడాయనేమురా. గుడారంలో గూని బతుకు లేక ఆగము అన్నము రామచంద్ర అనే కాడికి వచ్చిందా. ఇంకా కథ చదవకుండా 7 మారాలి బతుకులు చూడదు ఇలా కథ. గద్దెలకి గారడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించుకునే దొంగలు ఏరే ఈ రాజ్యంలో దోపిడీల దొరబాబులు అయ్యిందని జనాలు మార్పు కోరుకున్నారు. ఇక మరి ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికే పెద్ద మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా నీతికి నిజాయితీకి తావు లేకుండా పోతుందని నీ దండం పెట్టి కొంతమంది తనలాడుతున్నారు. పేదోళ్ళు సొమ్మొకంది సోకొకంది అన్నట్టు నోమి పూరే నోసినోడు తిన్నట్టు ఇక జరుగుతుందట ఈ రకంగా తెలంగాణలో కథ. ఎవరు శుద్ధపూస అధికారులు చేయబట్టి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలము దుగ్నేపల్లి గ్రామ పంచాయతీలో ఇక సర్వే నెంబరు 10-11లో ఓ మూతవారి తప్పుడు పత్రాలతోటి ఇక పేదోళ్ళ భూమికే ఎసరు పెట్టినట నుల్లా. ఇగో ఈనూరి ఏమంటారు? దళారుల దౌర్జన్యాలు దుగ్నపల్లి గ్రామ భూములపై దళారుల దౌర్జన్యాలు అన్యాయం చేయొద్దు. దుగ్నపల్లి గ్రామ పేద ప్రజలకు నశించాలి దళారుల దౌర్జన్యాలు. ఇక మరి 10 శాత కానీ ఒళ్ళు వంగని సుతపుస దళారులు ఉద్దారకము ఈ రకంగా ఉందటంలో ఇంకొక ఆయన వస్తుండ్రు. ఏమంటుండో ఈనూరి? దుగ్నపల్లి గ్రామంలో ఉండబడే భూములు ఇంతకుముందు గతంలో రఘుపతిరావు వాళ్ళ భూములు దొరలు ఉండే మా దగ్గర దుగ్నపల్లిలో వాళ్ళంతా మా గ్రామస్తులంతా చాలామంది అప్పుడు 50 ఏళ్ళ కింద మా తాతలు మా తండ్రులు వాళ్ళు అక్కడ ఖరీదు చేసుకుని ఎంతో కొంత అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరికి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మా గ్రామంలో ఉన్న వాళ్ళ పేదోళ్ళు, చిన్నోళ్ళు, లేని వాళ్ళు అంత దళితులు అక్కడ ఏదైతే కొంత భూమి ఉందో ఆ శంకరరావు దాగం పక్కకు ఇంతకుముందు వాళ్ళు కొనుక్కుని ఉండే వాళ్ళు దౌర్జన్యంతో కబ్జా చేసిండు. ఆ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి అమ్ముకొని వెళ్ళిపోయినాక ఆ మిగులు భూమి అయితే ఏదైతే అక్కడ ఉందో ఆ భూమిని మా దుగ్నపల్లి గ్రామస్తులు పేదలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ 50 సెంట్ల భూమి వచ్చినా కూడా అక్కడ తీసుకొని గుడిసెలు వేసుకుంటానికి ఇంతకుముందు మేము వేసుకున్నాం. అదే గుడిసెలలో ఇప్పుడు నివసించడానికి మేము అందరం ఏకాస్తులమై ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చేసినాం. అతను మాకు ఏదైతే పట్టాలైన భూమిని వాటిని వెంటనే ఆపు చేయాలని మేమంతా అందరం చేయమంతా మేము గ్రామ ప్రజలందరం వచ్చినాం. మాకు అవి వెంటనే వాటిని రద్దు చేయాలి, మా పేదలకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఓ అన్న ఎప్పటి నుంచి ఉన్నారే మరి భూమి మీద చెప్పే? గత 50 సంవత్సరాల క్రితం రఘుపతిరావు అనే దొర దగ్గర పట్టాదారు దగ్గర మా తాతలు మా ముత్తాతలు అందరూ కలిసి కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత మా తాతలను మా తండ్రులను బెదిరించి శంకర్రావు అనే ఒక కాంట్రాక్టరు ఆంధ్ర అతను కబ్జాలో ఉంచుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మేము ఆ భూమిని మేము అందరం ఏకమై ఆ భూమిని మేము స్వాధీనపరుచుకున్నాం, గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాం. ఆ తర్వాత మాకు తెలియకుండా మా ఎటువంటి అనుమతి లేకుండా రేవెల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తికి 10/2, 11/2 సర్వే నంబర్లు పట్టా జారీ చేయడం జరిగింది.
ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, తెలంగాణలో పేదోళ్ళనే బలి తీసుకుంటున్నది. ఇక మరి ఈ అవినీతి నీడలో అధికారులు తలదాచుకొని పేదోళ్ళ పేగులలో జరిగలై బలుస్తున్నాడనులా. ఓ రేవంతమయ్యో జర్ర ఓ కంట కనిపెట్టి ఈ దళారులకు ఏ రకంగా బుద్ధి చెప్తావో చెప్పు సారో, నీకు పుణ్యం ఉంటుంది అని అనుకొస్తున్నారు సోషల్ మీడియా సంగపోలు. ఎటున్నా ఇలా మన గమ్మత పడ్డదు. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిడ్డలారా. ఇక రేపు మన గిదే జానకు వస్తా, అంతవరకు మీరు చూస్తూనే ఉన్నారా మనసు. గమ్మతి వార్తలు.